ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూత గణములతో కొనియాడబడుచున్న త్రియేక దేవానికి స్తోత్రాలు. నాయనా, నీ మహాకృపను బట్టి నాయనా, ఇదిగో ప్రభా, మరి యొక్క ప్రాతకాలంలో భస్మ బుధవారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటుండగా నాయనా, నీ సిలువ చెంత ప్రతి కుటుంబము చేరి ఈ 40 దినాలు కూడా మిమ్మల్ని ఆరాధించటానికి కృపొచ్చేయండి. ఈ భస్మ బుధవారపు ఆరాధనలో మాతో మీరుండండి, మీరు మహిమ పొందండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 317వ కీర్తన పాపము దలచొసుమి. ఈ కీర్తనతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. తెగవ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. పాపము తలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. దాపని యేసుని పాదంబుల పడి పాపము వీడుసుమి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను.
పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును మరణముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 25వ సంకీర్తన 1వ వచనము నుండి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 25వ సంకీర్తన 1వ వచన ప్రారంభం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 10వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములై ఉన్నవి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, భస్మ బుధవారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నాతో పాటుగా ఈ యొక్క లేఖన భాగాన్ని చదవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. భస్మ బుధవారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుచు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతారు. 3వ దినమున ఆయన మరలా లేచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు. నాయనా, గడిచిన భస్మ బుధవారపు ఆరాధన నుండి మరలా తిరిగి ఈ భస్మ బుధవారపు ఆరాధన వరకు నీ ప్రియులైనటువంటి నాయనా బిడలను ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి నాయన మరలా తిరిగి ప్రభువా ఈ యొక్క మండల కాలములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 40 దినాలు మండల కాలము నాయనా శ్రమల కాల ధ్యాన కూడికలో ప్రతి కుటుంబము కూడా పాల్గొని ప్రభువా కీర్తనలు పాడుచు ఆరాధించి నాయనా నీవిచ్చే వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేసుకుంటాను కృప చేయమని ప్రార్థన చేస్తూ నాయన ఈ ప్రాతకాలము రావలసిన పరలోకపు దీవెనలు విశ్వాసులైన ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని నీ సేవకుని మరుగుపరిచి మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి యొక్క భస్మ బుధవారపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వాసులు అందరికీ కూడా ప్రభువు పేరట పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరలా భస్మ బుధవారము మొదలుకొని ఈ దినము నుండి 40 దినాలు ప్రభు యొక్క పాదాలు మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ మరి దేవుని యొక్క పునరుద్ధానము కొరకు మనం సిద్ధపరచబడాలని ప్రభు పేరట
నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, ఏ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 40 దినాలలో ఏ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టవద్దని ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ దినాన్న మన కొరకు ఇవ్వబడినటువంటి అంశము మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నాను. మధ్యవర్తిత్వము. చెబుతారా? మధ్యవర్తిత్వము అనగా ఇక్కడ మీడియేషన్ అని, మధ్యవర్తి, మీడియేటర్ అని ఈ 2 పదాలకు 2 ఇంగ్లీష్ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మన భస్మ బుధవారపు ఆరాధన కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది మనకు ఆనవాయితీ. మన జీవితాల్లో మరి ఒకసారి మనకు మనము సరి చేసుకుంటానికి, పశ్చాత్తాపం పొందటానికి, మారు మనస్సు మనం కలిగి జీవించటానికి, మనలను మనము సరి చేసుకుంటానికి దేవుడు ఈ భస్మ బుధవారం నుండి 40 దినాలు లెంటు కాలము లేక శ్రమల కాలము ప్రభు మనకు ఆయన ఉచితమైన కృపను బట్టి అనుగ్రహించాడు అని మనం తప్పనిసరిగా చెప్పుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈవేళ అంశము మధ్యవర్తిత్వము. అయితే ఈవేళ ఈ దినమునకు ఉన్నటువంటి ప్రాశస్త్యత లేక ప్రాముఖ్యత భస్మ బుధవారము అని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఈ యొక్క మండల కాలము అనగా 40 దినాలు. ఈ యొక్క యాష్ వెన్స్డే అనగా భస్మ బుధవారము లేక బూడిద బుధవారము అని చరిత్ర చెబుతూ ఉన్నది. ఈ 40 దినాలు కొరకు ఆలోచన చేస్తే వ్రత దినాలని, దీక్షా దినాలని, ఉపవాస దినాలని, తపో దినాలని, నియమ దినాలు అని చరిత్రకారులు వీటికి పేర్లు పెట్టారు. ప్రియులారా, నేను ఒక ప్రొటెస్టెంట్ మిషనరీగా ప్రొటెస్టెంట్ సంఘానికి అనగా లూథరన్ సంఘానికి చెందినటువంటి సేవకుడుగానే కాకుండా ఈవేళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు అనగా అన్ని డినామినేషన్స్ వారు కూడా ఈ మండల కాలాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు, చారిత్రాత్మకమైన సత్యాలు, భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, 40 దినాలు ఎందుకు ఆచరించాలి, లెంటు కాలము అనగా ఏమిటి, ఈ 40 దినాలు మన కొరకు ప్రభు ఏం చేస్తూ ఉన్నారు, ఈ 40 దినాలు మనమేమి చేయాలి, ఇటువంటి సత్యాలు కొన్ని మరలా మనం పునరావృతం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది అని మీకు నేను తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క శ్రమల కాలమును లెంటెన్ డేస్ అంటారు. ఈ లెంటెన్ డేస్ని మనం ఆలోచన చేస్తే ఇది ఆంగ్లో సెక్షన్ పదమని ఇది తెలియచేయబడుతూ ఉన్నది. ఈ యొక్క లెంటు అనగా దీనిని మండల కాలము అంటాం. మండలము అనగా 40 దినాలు అని తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, దీనిని అక్షరార్థముగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉండగా ఇది చీల్చుట, పగలగొట్టుట, చిగుర్చుట అనే అర్థాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, అంతమట్టుకే కాదు కానీ స్ప్రింగ్ సీజన్ అని ఒక మాట, వసంతకాలం అనగా చిగుర్చు కాలం. కాబట్టి ఈ 40 దినాలు సిద్ధపాటు కాలము అని మనకు చరిత్ర పాఠాలు నేర్పుతూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క మండల కాలములో ఈ 40 దినాలు ఈ యొక్క శ్రమల కాల ధ్యానాన్ని
క్రైస్తవ కుటుంబాలు తప్పనిసరిగా జరిపించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ భస్మ బుధవారం అనగా బూడిద బుధవారం అని ఎందుకు దీనికి పేరు వచ్చింది? దీని చరిత్ర ఆధారముగా చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఎవరైతే యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఆనాటి కాలములో ఖర్జూరపు మట్టలు పట్టి ఊరేగించారని దైవ గ్రంథంలో వ్రాయబడింది. మనకున్న భౌగోళిక పరిస్థితుల్లో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పద్ధతిని బట్టి మనం ఏం చేస్తామనే ఆలోచన చేస్తే మనము ఈత మట్టలు పట్టుకొని మనం ఊరేగింపు చేస్తూ ఉంటాం. ఏమైనప్పటికీ కూడా ఆ చరిత్ర ఆరంభములో యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుని కుమారునికి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగినటువంటి ఆ మట్టలు వాటిని కాల్చి బూడిద చేసి దానిని దాచి ఉంచేవారట. ఆ భస్మ బుధవారం వచ్చినప్పుడు ఆ దైవజనుడు లేక గురువు ఏం చేసేవాడంటే వారిని ఆ బలిపీఠము దగ్గరకు పిలిచి ప్రతి ఒక్కొక్కరి యొక్క నుదుట ఆ బూడిద తీసుకుని సిలువ గుర్తు వేసేవారట. దీనికి ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఓ మానవుడా, నీవు మన్నే కాబట్టి తిరిగి మన్నైపోతావనే ఒక గుణపాఠాన్ని ఆ విధంగా నేర్పేవారు అని పండితుల యొక్క అభిప్రాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతమట్టుకి అది 40 దినాలు ఎలాగూ, మండల కాలము ఎలాగూ, లెంటెన్ డేస్ ఎలాగూ ఏర్పాటు చేయబడ్డాయి అని కొద్దిగా సమయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పోప్ గ్రెగరీ ద గ్రేట్ ఆయన కాలము నుండి ఇది ఎంతో నిష్ఠతో, ఇది ఆచార సాంప్రదాయాలతో ఇది ఏర్పాటు చేయబడింది. గమనించాలి, ఈ 40 దినాలలో కూడా ఈ యొక్క విశ్రాంతి దినాలు లేక పునరుద్ధరణ ఆదివారాలు మినహాయిస్తే తగ్గి వచ్చినటువంటి 40 దినాలు మండల కాలమని నిర్ణయించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఆ శ్రమలను చాటటానికి ఏం చేసేవారు ఆదిమ సంఘం అంటే ఉపవాస వ్రత దినాలుగా వారు ప్రకటించేవారు అని. ఆ తరువాత కాలంలో ఐరేనియస్ అనే పండితులు, జాగ్రత్తగా మీరు గమనించాలి, మొదట పోప్ గ్రెగరీ ద గ్రేట్, రెండవ వ్యక్తి ఐరేనియస్ అనే పండితుడు, అంతమట్టుకే కదా రోమ్ బిషప్ వంటి విక్టర్ ఆధ్యాత్మిక అనుభవాలతో వారు ఈ విధమైనటువంటివి ఏర్పాటు చేశారని తెలియచేయబడుచున్నది. వీటన్నిటికీ కలిగినటువంటి ఒక కారణం ఏమిటని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని మోక్షయాత్ర చేసి వారు ఫలించటానికి అనువైనటువంటి కాలము ఇదని వారు తలంచారట. వారితో పాటుగా మూడవ మాట జ్ఞాపకం చేస్తుంది చరిత్ర. సోక్రటిస్ కాలము నాటి నుండి దీని పునాదులు బలపడ్డాయి అని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ఇక్కడ ఎందుకు ఆ బూడిద రాసుకోవాలి, ఎందుకు బూడిద బుధవారముగా దీన్ని ప్రతిష్ఠించారు ఆలోచన చేస్తే, బూడిద అనేది తగ్గింపునకు, వినయానికి, విధేయతకు గుర్తుగా ఉంటుంది. వ్యక్తి విచారగ్రస్తుడైనప్పుడట ఏం చేస్తాడంటే అతడు దేవుని సన్నిధిలో తగ్గింపు తెలియచేయటానికి బూడిద తనకు పూసుకొని బయట కూర్చుంటాడట. అలాగే పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు అది విచారానికి, దుఃఖానికి, ఉపవాసము చేస్తూ పశ్చాత్తాపాన్ని ప్రకటించడానికి వారు బూడిద చల్లుకునేవారు అని పాత నిబంధన గ్రంథం తెలియచేస్తుంది. మరొక మాట జ్ఞాపకం చేస్తే, మైలుపడిన వారి మీదట అక్కడ వారు బూడిద చల్లేవారు అని ఇక్కడ చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఇక లెంటెన్ డేస్ అనగా మండల కాలం అనగా
40 దినాలు ఎందుకు, 40 యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చారిత్రాత్మకంగా ఆలోచన చేసిన పరిశుద్ధ లేఖన ఆధారంగా చేసుకున్నప్పటికీ కూడా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద నోవహు జలప్రలయ విషయాల్లో 40 దినాలు ప్రచండ వర్షం కురిసిందని, యాకోబు యొక్క మరణకాలము కొరకు 40 దినాలు వారు అంగలార్చిన దినాలని, మోషే 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేశాడని, మోషే ఇశ్రాయేలీలను అరణ్యములో 40 సంవత్సరాలు ఆయన నడిపించాడని, ఏలియా 40 దినాలు ఆయనకు అరణ్య ప్రయాణము ఉంది అని, అలాగే యోనా కూడా నినివేను గూర్చి ఆయన 40 దినాలు ప్రకటన చేస్తూ 40 గంటలు ప్రయాణం చేశాడని, క్రీస్తు ప్రభు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన బాప్తిస్మం తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడని దేవుని యొక్క లేఖనములో రుజువులు ఉన్నాయి ప్రియులారా. అంత మట్టుకే కాదు కానీ పౌలు గారినట 1 తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారని, పౌలు గారిని చంపటానికి కుట్రలో పాల్గొన్నవారు 40 మంది అని, యేసుక్రీస్తు ప్రభు మరణాంతరం ఆయన 40 పర్యాయాలు ఆయన కనిపించాడని, యేసు ప్రభు శిలువ నుండి సమాధి విజయానికి ఉన్న కాలం 40 గంటలని చరిత్ర ఆధారంగా ఉంది, పరిశుద్ధ గ్రంథము ఆధారముగా ఉంచు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అంతముట్టికే కాదు కానీ ఇక్కడ ఉపవాసము చేసిన వారి పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఉన్నారు. కొంతమందిని మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, మోషే, అలాగే ఉగ్రత తప్పించుకుంటానికి నినివే పట్టణస్థులు, తమ స్వజనాంగాన్ని రక్షించుకుంటానికి ఎస్తేరు, ఎజ్రా, నెహెమియాలు, ఇర్మియా, దావీదు, అన్నిటికీ మించి మరి ఒకసారి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన 40 దినాలు ఆయన ఉపవాసించారు అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ 40 దినముల యొక్క ప్రధాన ఉద్దేశ్యం మానవుని యొక్క రక్షణ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా. దేవుని యొక్క వాక్యము అంచు ఉన్నది. దేవుని యొక్క వాక్యములో 40 దినాలు కూడా ఏ క్రైస్తవుడు కూడా ఈ మండల కాలాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఈ మండల కాలాన్ని ఎవరూ కూడా అశ్రద్ధ చేయకూడదు ప్రియులారా. ప్రతి దినము దేవుని యొక్క లేఖనాన్ని మనము మరి ధ్యానము చేస్తూ, అలాగే ఉపవాసము అనగా నియర్ టు గాడ్ అనే మాట, దేవునికి సమీపంగా అనే మాట, అనగా దగ్గరగా, వాసము, నివాసము చేయుట అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క భస్మ బుధవారపు ఆరాధనలో మనము భస్మ బుధవారం యొక్క ప్రాధాన్యత, 40 దినాలు ప్రాధాన్యత, ఉపవాసం యొక్క ప్రాధాన్యత మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి సమయాన్ని బట్టి క్లుప్తంగా కొన్ని మాటలు ఆలోచన చేస్తే, ఏమండి ఉపవాసం చేయాలని ఎక్కడైనా ఉందా అని కొన్ని వెర్రి ప్రశ్నలు మనం వింటూ ఉంటాం. వారు ప్రశ్న వేశారని కాదు, కానీ ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి యోవేలు గ్రంథములో 1వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యోవేలు గ్రంథములో ఇక్కడ 1వ అధ్యాయములో 14వ వచనములో దైవవాక్యం అంటుంది, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకే పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఎందుకంటే వివరించడానికి మనకి సమయము లేదు, లిమిటెడ్ మనకి ఈ యొక్క టైం. కాబట్టి దేవుని యొక్క వాక్యం యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో 15వ వచనములో చాలా పిన్ పాయింటెడ్గా ఇక్కడ
ఈ యొక్క ఉపవాసము కొరకు ఎవరు ఉపవాసము చేయాలి, ఎవరు దేవుని దగ్గరకు రావాలి, ఎవరు వ్రత దినాలు ఇక్కడ జరిగించాలన్నది చాలా క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రియులారా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనములో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. దేవుని వాక్యం అంటుంది ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి. 16వ వచనములో ఎవరెవరు రావాలి ఈ వ్రతానికి, ఈ నియమ దినాల్లో ఎవరు పాల్గొవాలి, ఎవరు ఉపవాసించాలి, ఎవరు పశ్చాత్తాపం పొందాలి, ఎవరు మారు మనసు పొందాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. జనులను సమకూర్చుడి, 2 సమాజ కూటము ప్రతిష్ఠించుడి, 3 పెద్దలను పిలువనంపించుడి, 4 చిన్నవారినా అని అనుకుంటారేమని 5వ మాటలో చాలా క్లియర్గా అంటుంది. ఎటువంటి చిన్నవారిని? స్తన్యపానము చేయువారిని, తల్లి ఒడిలో ఉండి. ఎంత చిన్న బిడ్డలండి! స్తన్యపానము చేయు బిడ్డలను తోలుకొని రండి. ఇంకా నిన్నే పెళ్ళయిందండి, ఈవేళే పెళ్ళయిందండి అంటారేమో అని పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి కూడా ప్రభు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావాలి. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? అంతఃపురములో ఉన్నప్పటికీ కూడా, ఆయన రాజుగారు అయినప్పటికీ కూడా, రాణి గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. అంత మట్టుకే కాదు, మీకు చెప్పటమే కాదు, యాజకులకు దేవుని పిలిపిస్తున్నాడు. 17వ వచనములో, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. చూసారా ప్రియా దేవుని బిడలారా, ఎంతమంది ఎటువంటి గురుతర బాధ్యత దేవుడు అక్కడ అప్పగించాడు. కాబట్టి సంవత్సరానికి ఒక మారు ఈ 40 దినాలు కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం పశ్చాత్తాపముతో క్రీస్తు ప్రభు యొక్క శ్రమల కాలములో పాల్గొని, ప్రభు మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన మనలను పరిశుద్ధులుగా చేయటానికి ఈ లోకములోనికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 5వ వచనములు అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనములో, క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుందువు. చూసారా? 10వ వచనంలో అంటాడు, మనుష్యులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చినాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పోరాడుచు ఉన్నాం. దేవునికిని మానవునికిని, దేవునికిని పాపికిని, దేవునికిని మనకును మధ్యవర్తి క్రీస్తు యేసు ప్రభు. మన పాపముల వలన మనం పొందవలసినటువంటి దానికి బదులు ఆయనే ఈ యొక్క శ్రమలు అనుభవించి మరణించవలసినటువంటి మనకు బదులుగా ప్రభు మరణించి మరణమనే ముళ్ళు విరగగొట్టడానికి, మనలో ఉన్న పాపమును తీసివేసి కొట్టివేసి పరిశుద్ధులుగా చేయటానికి, ప్రభు యొక్క బిడ్డలముగా మనము దత్తపుత్రత్వాన్ని స్వీకరించటానికి క్రీస్తు యేసు అనే నరుడు ఏం చేశాడంటే మధ్యవర్తిగా వచ్చాడు. ఈవేళ మన యొక్క అంశము మధ్యవర్తిత్వం. కాబట్టి ఈ భస్మ బుధవారపు ఆరాధనలో దైవవాక్యాన్ని ముగింపుగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు,
యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో అంటుంది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 2021వ సంవత్సరం దేవుడు తన ప్రేమ చేత మనందరినీ కూడా తన రక్తసిక్తమైనటువంటి 2 చేతుల బాహువులు చాపి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఇదిగో మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి మీ ప్రాణాన్ని ఇదిగో నేను కాపాడే దేవుడను. ఇప్పుడైనా నా దగ్గరికి రండి, కన్నీరు విడవండి, మీరు తగ్గించుకోవాలి, దుఃఖించాలి, మనస్ఫూర్తిగా రావాలి. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడి సంవత్సరంలో మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యం, దేవుడు ఇచ్చిన గొప్ప తరుణం, దేవుడిచ్చిన గొప్ప సమయం. నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టిన మన మొర ఆయన చెంతకు చేరనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటాడుగా ప్రభు తన ప్రేమను బట్టి మధ్యవర్తిగా, ఒక మీడియేటర్గా, మీడియేషన్ చేయటానికి, మధ్యవర్తత్వాన్ని చేయటానికి, మన యొక్క విన్నపాలు ఆయనకి చేరవేయటానికి యేసు ప్రభువే తానే ఇంకో విధంగా ఆలోచన చేస్తే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, ఆ మధ్యవర్తి ఎవరంటే దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు ప్రభు ఆయన పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. ఆయన మన కొరకు 40 దినాలు అనేక రీతిలో నలుగొట్టబడుతూ ఉంటుండగా మనము ఎప్పుడూ కాదు, ఈ క్షణమే, ఈ దినమే ప్రభు యొక్క సన్నిధిలో మార్పు చెంది మారు మనసు పొందుకొని ఆ రక్షణ పొందటానికి, ఆ పునరుద్ధానపు వెలుగును చూడటానికి, పునరుద్ధాన ఆ దినము, ఆ ప్రత్యక్షత మనం పొందుకొని ఆనందించటానికి మనం సిద్ధపడవలసినటువంటి దినము. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నేను ఈ భస్మ బుధవారపు ఆరాధనలో పాల్గొని నీ వాక్యాన్ని పంచుకుని ధ్యానం చేయటానికి, ఈ 40 దినాలు నీ వాక్యము ద్వారా మారు మనసు పొందటానికి, పశ్చాత్తాపం చెందటానికి, మా బ్రతుకులు సరి చేసుకుంటానికి, మమ్మల్ని దిద్దుకుంటానికి నీవు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 40 దినాలు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం నీ సిలువను కేంద్రంగా చేసుకొని నేను ఆరాధించడానికి రూపొచ్చేమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవెయ్యున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మండల కాలంలో మొట్టమొదటి ఆరాధన భస్మ బుధవారపు ఆరాధనలో పాల్గొన్న కుటుంబాలకు తోడుగుండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని. యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కోరకే నా కోరకే.